అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, ఏంటండి ఈ పరిస్థితి? షర్మిల గారు జగన్ గారి మధ్యన విజయమ్మ గారు నలిగిపోతున్నారట, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట, ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. మరొక అంశం, అసెంబ్లీకి రాకపోతే శాలరీలు కట్టు 50 రోజులు పని దినాలనే క్లాజ్ని పెడదామని చూస్తున్నారట. ఈ రెండు వర్కౌట్ అవుతాయా? వర్మ గారు, ఇప్పుడు షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తుల వివాదం నడుస్తుంది. ఈ ఆస్తుల వివాదం నేపథ్యంలోనే షర్మిల రాజకీయాల్లోకి రావటం, తెలంగాణలో పార్టీ పెట్టడం, అక్కడ ఫెయిల్ అయ్యి ఆంధ్రాకి రావటం, మనం 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఆవిడ పాత్ర కూడా ఎంతో కొంత. ఆవిడ గెలవలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డిని అయితే ముంచగలిగింది. అంతవరకు ఆవిడ సక్సెస్ అయ్యారు, ఆ విధంగా బెదిరించగలిగారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని తెస్తానో ఏం చేస్తానో ఏదో చెప్తున్నారు. ఈవిడైతే రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. అయితే ఈ షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఆస్తుల వివాదం. వీళ్ళకి రాజమాతగా మరి ఆవిడ విజయమ్మ. అసలు ఈ రాజమాత ఒకవైపు వీళ్ళిద్దరిలో ప్రజెంట్ అయితే ఆవిడ కూతురు దగ్గర ఉంటుంది, కూతురు దగ్గరే కనిపిస్తుంది. మొన్న ఆ మనవడకు కూడా ఏదో ఆవిడ ఆశీర్వదించి ఇప్పుడు వదిలినోళ్ళని కాకుండా ఇంకా అదనంగా జగన్మోహన్ రెడ్డిని ఒకసారి వదిలింది. ఇప్పుడు షర్మిల వీళ్ళందరిని తీసుకొచ్చి మన రాష్ట్రం మీదకి వదులుతుంది. అయ్యా, ఎక్కడ ఈ డబ్బులు, ఎక్కడ ఇదంతా వీళ్ళు రాజకీయాలు చేయటానికేనంటే, ఈ విజయమ్మ భర్త 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యి ఆ రోజున గనులు అదేవిధంగా అన్ని రకాల కుంభకోణాలు, కిడ్ ప్రోకో ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు కూడబెట్టాడు. వాళ్ళ అమ్మాయి కొన్ని కూడబెట్టాడు. ఇవన్నీ ఆయన 2004లో చనిపోయారు. ఆయన తర్వాత ఇప్పుడు రాజకీయ వారసత్వం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులను పెట్టుకొని ఓదార్పు అని అదని ఇదని ఒక రోజుకు ₹1 కోటి ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పార్టీ పెట్టుకొని సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు షర్మిల ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించినటువంటి వాటా, ఆ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ ఈ ముగ్గురు పంచుకునే దాంట్లో వీళ్ళ గొడవలు. ఈ ముగ్గురు పంచుకోవటానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకోవటం, రాజకీయాల్లోకి వచ్చి ఎలాగో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్యాకేజీ రాజకీయాలు, వ్యవహారము, కొంచెం సోషల్ మీడియాలో అడావుడి చేయటం, ఇవన్నిటి ద్వారాగా ప్రజలను ఆకర్షించటము, దీని ద్వారాగా అన్నను బెదిరించేటువంటి పని చెల్లెలు చేయటము. ఎందుకంటే నా వాటాలు ఏంది, నువ్వు తేల్చకపోతే 2024లో ఓడించినట్టే 2029లో కూడా ఓడిస్తాను అనేటువంటి విధంగా ఆవిడ ఏదో బెదిరింపులు ఆవిడ చేస్తున్నారు. ఇప్పుడు విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనంటే ఉంటారు, షర్మిల దగ్గరే ఉంటారు. కేసులు కూడా షర్మిలకు అనుకూలంగానే ఆవిడ కేసులు వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారనుకోండి, వెంటనే స్క్రీన్ మీదకి వస్తారు. ఏంది మా అబ్బాయిని అన్యాయంగా మీరు అందరూ విమర్శిస్తున్నారు, అందరు కలిసి అమాయకుడు అయితే మా అబ్బాయి మీరు ఈ విధంగా విమర్శిస్తారా అని ఆయనకు ఒత్తాసు పలుకుతారు. వీళ్ళందరూ ఏంటి అనంటే, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి అక్రమాస్తుల్ని ఈ విధంగా దాచుకొని పంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున రాష్ట్రం మీనబడి రాజకీయం చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, మీరు రాజశేఖర్ రెడ్డి గురించి, షర్మిల గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, వీళ్ళ గురించి విమర్శలు చేస్తున్నారు, వేరే వాళ్ళ గురించి అంటే ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడేటువంటి డిబేట్లో అవే మాట్లాడగలరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళ రాజకీయాలు ఏంది, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఏంది, అన్ని అంశాలు వచ్చినప్పుడు వాటిని కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాలి. అలాంటి రాజకీయాల్ని, అలాంటి అక్రమార్పుల్ని ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదు, ఎవరు సపోర్ట్ చేయకూడదు. అసెంబ్లీ అంశం ఏంటండి? అసెంబ్లీ అంశం 50 రోజులు పని దినాలు, అది వర్కౌట్ అవుతుందా? ఏంటి క్లాజు ఇక్కడ? ఒక అంశం అండి, చట్టం రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశాలు ఏమిటి అని అంటే, అసెంబ్లీ సమావేశాలు వరుసగా 60 రోజులు గిన హాజరు కాకపోతే ఆ విధమైనటువంటి అభ్యర్థి ఏదైతే ప్రతినిధి ఉన్నారో అది పార్లమెంట్లో కానివ్వండి, లేకపోతే శాసనసభలో కానివ్వండి, ఆ యొక్క స్థానాన్ని ఖాళీ అయినట్టుగా ప్రకటించాల్సి ఉంటుంది అనేటువంటి. అది గిన వాళ్ళు సెలవు గిన ఏమైనా అడిగి లేకపోతే స్పీకర్ నుంచి అనుమతి పొంది
వాళ్ళు గిన గైర్హాజరైతే దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి. ఇప్పుడు వరుసగా 60 రోజుల సమావేశాలకు సంబంధించినటువంటి టెక్నికల్ విషయానికి వచ్చేసరికల్లా 2 సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. కాబట్టి ఇప్పుడు అది వరుసగా 60 రోజులకు సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి టెక్నికల్ అంశాలు ఇవన్నీ కూడా వర్తించేటువంటి అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఏం చెప్తున్నాడు, ఇతను మేము సస్పెండ్ చేసేస్తున్నాం, వాళ్ళ 11 మందిని సస్పెండ్ చేస్తున్నాం అని ఆయన ఏం చెప్పలేదు కదా. అలాంటి పరిస్థితి ఉంటే చెప్పేసేవాళ్లే. ఎందుకు అని అంటే ఆ విధంగా టెక్నికల్ గా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. కాబట్టే మీరు నైతికంగా మీరు గెలిచినటువంటి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, మీరు బాధ్యతగా అసెంబ్లీకి రండి, మీరు ఇదేమి నైతికత అనేటువంటి విధంగా స్పీకర్ మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం నేను చెప్తాను, ప్రజాస్వామ్యంలో ఈ రోజున ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళు వైసీపీ మాత్రమే. ఆ వైసీపీ మాత్రమే ప్రతిపక్షం. 11 ఉన్నా, 18 మంది ఉన్నా, లేకపోతే 57 మంది ఉన్నా అప్పుడు కూడా వీళ్ళే ప్రతిపక్షం. ఇలాంటప్పుడు మీకు ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటిది కాకుండా, మీకు అధికారిక హోదా ఉందనేటువంటి పాయింట్లో కాకుండా, ఒక బాధ్యతగా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. లేదు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టుకుంటాం, ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే మాట్లాడతాం అని అంటే భవిష్యత్తులో వీళ్ళకి ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు, ఎమ్మెల్యే కూడా వీళ్ళని గెలిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా విషయాలు, వర్మ గారు మీరు చాలా అంశాలు మాట్లాడారు రాష్ట్రానికి సంబంధించి, నేను కూడా చాలా అంశాలు డిబేట్లకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాను. ఏదైనా సబ్జెక్ట్ వస్తే, ఏదైనా సమస్య వస్తే నేను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంది? అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. ఈ ప్రభుత్వం చేసే చట్టాలకు సంబంధించినటువంటి ఏమైనా వైఫల్యాలు ఉంటే మాట్లాడాలి. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా అసెంబ్లీలోగా మాట్లాడటానికి నీకు బాధ్యత ఇచ్చారు. అదే అసెంబ్లీకి పోను, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాను, సాక్షిలో నాకు ఇంటర్వ్యూ వస్తే చాలు అని ఆయన ఫీల్ అయ్యాడు అనుకోండి, ఇక భవిష్యత్తులో మీరు ఇక్కడే బయట కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకొని సాక్షిలో వస్తే చాలు అనుకునేటువంటి విధంగా ప్రజలు ఈ 11 కూడా లేకుండా తీర్పిచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే మాకు చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడే టైం కావాలి అని అంటే మీకు అంతమంది ఎమ్మెల్యేలు కావాలి. ఈ మన అసెంబ్లీ నామ్స్ ప్రకారంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అందుకు అనుగుణంగా క్యాలిక్యులేట్ చేసి మాత్రమే సమయాన్ని కేటాయించడం జరుగుతోంది. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పనికిరావు అని తేల్చారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని తేల్చినటువంటి వాళ్ళు ప్రజలే. కాబట్టి ఇచ్చినటువంటి ఆ బాధ్యతని ఇది సక్రమంగా నిర్వర్తిస్తే రేపొద్దున ఎమ్మెల్యేగా ఉండేదానికి అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యే ఉద్యోగం కూడా పోయేదానికి అవకాశం. మోహన్ రెడ్డి గారు సార్ నమస్కారం. విజయమ్మ గారు అసెంబ్లీ ఒకసారి అయ్యన పాత్ర గారు బయట వినండి, ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా. సైతం ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా, ఏంటి ఆ వేదన అంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి, రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి, ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి.
పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. ఓకే, ఇదండి మోహన్ రెడ్డి గారు సస్పెండ్ అట. సరే, అట్లా ఇంకో మాట, ఒక పెద్ద ఆయన ఇద్దరు డిస్కషన్ చేసినారు, అది కూడా ప్లే చేస్తే బాగుంటుందేమో వర్మ గారు. ఏం పెద్ద ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు, చచ్చిపోలేదు, చచ్చిపోవాలా, ఓడిపోయినారు, ఊరికి చచ్చిపోవాలనేది అది కూడా ప్లే చేస్తే అంత బాగుంటుంది, జనాలు చూస్తారు కదా. అసలు నీతి లేదో, ఆ నీతులు నిజాయితీ లేదో అది కూడా జనాలు చూస్తారు, అంత బాగుంటుందని జనాల అభిప్రాయం. దాన్ని కూడా ప్లే చేయండి ఒకసారి. మీ దగ్గర ఉంటే ప్లే చేయండి పోయిన తర్వాత అన్న. మా మధ్య సార్ మీ దగ్గర ఉంటుంది కదా, మీరేం ఎగబెట్టుకుంటారు కదా, దాని పదాన్ని దాచిపెట్టి దీని పదాన్ని ఎందుకు అవసరం? ఆయన గొప్పతనం కూడా చూడాలి కదా జనాలు, ఆ గొప్పతనం కూడా చూస్తే తెలిసిపోతుంది. అదే రోజా గారిని తిట్టింది, అవి కూడా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉండాలి, ఏ టైప్ లో మాట్లాడాలి, ఏ స్థానంలో మనం ఉన్నామనే ఆలోచన లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు నీచంగా దిగజారి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు. అలాంటి నాయకుని పట్టుకొని అతను ఓడిపోయినాడు, చచ్చిపోలేదు, ఇంత ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అసెంబ్లీకి రాలేదంట, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే రాకపోతే సస్పెండ్ చేస్తారట. వీళ్ళు సస్పెండ్ చేస్తే భయపడతా కూర్చున్నారు. తాటాకి చెప్పులకు భయపడతామని మేము ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేయండి, మీ చేత ఏం చేసుకోకండి అని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చినాడు, ఆ లెక్కను కూడా చేయండి ఒకసారి అన్నాడు. మరి అవన్నీ గుర్తురావా? అవన్నీ గుర్తురాకుండా ఇదొకటి మాత్రమే గుర్తుకొస్తుందా? ఒకటి. రెండోది, కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దొంగతనాలు జరిగినాయి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడినారు, ఏదేదో చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ రోజు ఎందుకు వాళ్ళు ఏమైనా స్ట్రాంగ్ గా మాట్లాడతారు అనుకుని ఏమో ఆయన మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కాదు. మీరు ఇంట్రడ్యూషన్ కూడా అంత ఎక్కువగా చెప్పినారు కాబట్టి అందువల్ల దానికి మీకు సపోర్ట్ గా మాట్లాడాలని మాట్లాడుతున్నారేమో. మరి రాష్ట్రంలో కాదు, దేశంలో ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా సాహుకారు ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు అని తెలక పేపర్లో రాసినారు. ఆ తర్వాత మొన్న రీసెంట్ గా ఓ సర్వేలో చెప్పినారు. అది మాట్లాడేప్పుడు దాన్ని కూడా మాట్లాడితే కేవలం 2 ఎకరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ స్థాయికి ఎదిగినాడు, దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాడు, సాహుకారులలో పెద్ద కోటీశ్వరులలో అని ఆయన్ను చెప్పి ఈయన్ను తిట్టింటే నేను కూడా ఒప్పుకునేవాడిని. ఒకరిని మాట్లాడుకొని నేను మాట్లాడలేదు, ఈ డిబేట్ అది కాదు ఇదేనంటే ఎట్లా? ఈ డిబేట్ మాట్లాడేప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నాం, అవినీతి గురించి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల గురించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. మాట్లాడినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఏం చేసినాడు, ఈ ముఖ్యమంత్రి ఏం చేసినాడు, ఆ ముఖ్యమంత్రి ఎంత మంచి చేసినాడు, ఈ ముఖ్యమంత్రి ఎంత మంచి చేసినాడు, 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కటన్నా కనీసం ఆయన పేరు చెప్పుకోవడానికి ఒక పథకం ఉన్నదా? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి 50 సంవత్సరాలు మరిచిపోకుండా చేసినటువంటి పథకాలు ఏ ఒక్క పథకాన్ని కూడా తీసేసే సాహసం చేయలేని ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి బాగా చేసినారా? అవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కదా. కేవలం రాజశేఖర రెడ్డి గారు ఏదో సంపాదించినట్ట, సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలమ్మ గారికి ఇచ్చినారంట, వీళ్ళిద్దరు పంచుకున్నారంట, పంచుకొని పార్టీ పెట్టుకున్నారంట, పార్టీ పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికో దొంగతనాలు చేయడానికో వచ్చినారంట. రాష్ట్ర చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు సరాసరిగా డబ్బులు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఏదో ఓడిపోయినాడు, ఇంకా మళ్ళీ రాడు, ఇంకా మళ్ళీ గెలిచాడు, ఇంకా మేము గెలిచినాము, మేము హీరోలము మేము అనుకుంటే భ్రమపడద్దు. భ్రమపడితే ఎట్లా? జనం ఉండరు ఇక్కడ. మనం పార్టీ నాయకులు మాట్లాడుకునేంత మాత్రానే సరిపోదు. జనం ఉన్నారు, జనం తీర్పిస్తారు. జనం తీర్పును కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం ఓపిక పట్టాలి కదా. ఓపిక పట్టకుండా ఇప్పుడు ఇంకా అయిపోయింది మొత్తం 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేమే ఉంటాం అనుకుంటే ఎట్లవుతుంది? మేము కూడా అనుకున్నాం 30 ఏళ్ళు ఉంటాము, ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు మేము చేసినట్టు ఎవరు చేయలేదని మేము అనుకున్నాం. అలాంటిది మేము కూడా 11 సీట్లకు వచ్చినాం. మీరు అనుకుంటున్నారు 15 ఏళ్ళు ఉంటాం, 50 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ తర్వాత మళ్ళా జనరేషన్ కూడా మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేస్తామని మీరు ఊహించుకుంటున్నారు. ఊహించుకోవడం మాత్రమే సరిపోతుంది. కానీ అదేదో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువగా చేసి మనం పెద్దోళ్ళమని చెప్పుకోవడానికి ఇది అంత బాగుండదు కదా. కాబట్టి షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలు వాడు పడుతున్నప్పుడు బాధగా ఏ తల్లికైనా ఉంటుంది. అది మీరైనా, మీ స్థానంలో మీరు ఉన్నప్పుడు మీ కొడుకులు ఇద్దరు పంచాయతీలు పెట్టుకొని పనులు ఉన్నప్పుడు బాధ ఉంటుంది. బాధ ఉన్నప్పుడు భరిస్తారు, భరించే శక్తి ఉంది. రాజశేఖర రెడ్డి గారిని ఎలక్షన్లలో పాల్గొనకుండా చంపుతామని చెప్పి దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విజయమ్మ గారు చిన్నప్పటి నుండి ఆమె రాజకీయాల్లో, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఈ ఫ్యాక్షన్లు, ఈ గలాటులు, ఈ దాడులు ఇవన్నీ అన్ని చూసుకుంటూ వచ్చింది. ఇలాంటివి చిన్న చిన్న దీనికే పెద్ద నలిగిపోయి బాధపడి రాత్రి మళ్ళీ కూర్చొని ఏడ్చాల్సినంత అవసరం ఏముండదు. కాబట్టి వాళ్ళు కావాల్సిన సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడుకునే చేస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కాబట్టి రాజకీయ పార్టీలో ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాలు వస్తారు. కానీ షర్మిలమ్మ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ పూర్తిగా కొల్లీడ్ అయిపోయినట్టు, మేము తప్పు చేసినా చేయకపోయినా మమ్మల్ని విమర్శించడం, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను విమర్శించకపోవడం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న 14 నుండి 19
2019 వరకు మేము అధికారంలో లేకపోయినా మమ్మల్ని తిట్టడం వీళ్ళకి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ పెట్టుకొని ఇప్పటికీ అప్పటికి అప్పు వస్తున్నారు. వాళ్ళు రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా, పేరు ఎత్తకుండా ఏ నాయకుడన్నా వాళ్ళ కూటమి నాయకులు మాట్లాడిన సందర్భం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం ఉంది కాబట్టే తెల్లవారిని ఉంటే పొద్దుకు జగన్ 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 అని జపం చేసుకుంటున్నారు. నిన్న మీటింగ్లు పెట్టాం, రేపు మీటింగ్ పెట్టినా, మన్నాడు మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు. మీరు చేయాల్సింది ఏం చేసినారు? మీరు ఇచ్చినటువంటి ఏమైనా, మీరు పెట్టినటువంటి సూపర్ 6 ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు? వీటన్నిటిపైన మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాటిపైన మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని మనం సక్రమంగా నడిపించాలనే ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చెప్పినటువంటి అమరావతి ఎంతవరకు వచ్చింది? అమరావతిని ఎంతవరకు మీరు సక్సెస్ చేస్తారు? దానికి 45,000 ఎకరాలు మళ్ళీ కొనాలంటున్నారు. ఇంతకుముందు 50,000 ఎకరాలు ఉంది. అది ఇది అంతా కలిసి మీరు ఎంతవరకు వ్యాపారం చేస్తున్నారు? ఈ వ్యాపారంలో మీకు ఎంత లాభం, అక్కడ పెట్టుకునే వాళ్ళకి ఎంత లాభం, తర్వాత ఏమొస్తుంది? అవన్నీ చూడండి. అవన్నీ చూడకుండా మేము సూపర్ 6 ఇచ్చినాము, సూపర్ హిట్ అయింది అని చెప్పి అనంతపూర్ లో మీటింగ్ పెట్టి అటు సూపర్ పట్టు అయింది. ఆ పట్టు అయిన తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడితే సరిపోతుంది అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? యూరియా సప్లై చేయలేకపోయినారు, ఈ బతికేదైనా సాగుపడి అన్నారు. సరే, అది తప్పు అని మీరు అంటున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, 100 అడుగుల లోపల పాతి పెడతామని చెప్పినారు కదా. మరి ఒక ముఖ్యమంత్రిగా, ఒక 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఎట్లా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పాతి పెడతామని? ఆ మాట అన్నప్పుడు ఈ మాట తప్పు కాదు, ఆ మాట తప్పని చూసుకొని పరిగణలో తీసుకొని మాట్లాడండి సార్. మోహన్ రెడ్డి గారు చర్చిద్దాం. కృష్ణాంజనేయులు గారు బుల్లెట్ ట్రైన్ వస్తుందండి ఏపీకి? వర్మ గారు, మోహన్ రెడ్డి కాదు, మోహన్ రెడ్డి గారు రూపంలో వచ్చినట్టున్నారు బుల్లెట్ ట్రైన్ నాన్ స్టాప్. సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్. ఇప్పుడు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా 99 వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు నేనేమంటానంటే, మోహన్ రెడ్డి బుల్లెట్ ట్రైన్ లాగా మాట్లాడినా, లేకపోతే సూపర్ సానిక్ విమానం లాగా మాట్లాడినా, దాంట్లో ఏది మనకు పనికి వస్తుందో అది తీసుకుంటారు, ఏది పనికి రాదో అది గాలికి వదిలేస్తారు. అదొకటి. ఇప్పుడు నేనేమడిగారు, మీరేమడిగారు? మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ప్రజలు మీకు ఆ 11 మందికి ఒక అవకాశం ఇచ్చారు. ఏమిచ్చారు? మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడండి, మీరు అంతవరకే మీకు పరిమితము, 11 మంది వరకే అని చెప్పి మీకు ఇచ్చారు. మీరు 11 మంది వస్తే మీరు రారు అసెంబ్లీకి. 23 మంది మాకు వచ్చింది, 151 మంది మీరు ఉన్నారు. మీరు ఎన్నో హేళనలు చేశారు, వ్యక్తిగత విమర్శలు చేశారు, చివరికి నా తల్లి లాంటి బోనమ్మని కూడా వ్యక్తిగతంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా సాక్షాత్ అసెంబ్లీ వేదికగా మీరు తిట్టారు. కానీ మేము పారిపోలా, అసెంబ్లీ వదిలేసి మేము పారిపోలా. అసెంబ్లీలో పోరాటం చేశాం, అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించాం. చివరికి ఎప్పుడైతే మేము అసెంబ్లీలో నుండి ఇంకా వీళ్ళు వదలరు, మనం చేసేటువంటి ప్రతిదాన్ని ఎదుర్కొంటా ఉంటారు అని మీకు అనిపించిందో, అప్పుడు ఒక 10 మందిని తయారు చేసి మా తల్లి లాంటి భువనేశ్వరి మీద వ్యక్తిగత హననం చేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఇలాంటి సభలో నేను ఉండను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ వస్తాను అని చెప్పి ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూడ, అర్జునుడై వస్తాను అని. ఆ రోజు జరిగింది, దుర్యోధనుడిగా ఉన్నాడు ఈయన. ఒక నిండు సభలో ఒక మహిళని అవమానకరంగా మాట్లాడితే దుర్యోధనుడు లాగా వికటట్టహాసం చేసింది నువ్వే కదా. అంటే ఇప్పుడు ఓడిపోయేందుకు అర్జునుడు అయిపోతావా? ఎట్టయిపోతావు అర్జునుడు? నువ్వు దుర్యోధనుడు, లేదంటే నువ్వు ధృతరాష్ట్రుడు. కళ్ళు మూసుకొని ఉన్నావంటే కబోదిలాగా ఒక మహిళని మాట్లాడుతావంటే నువ్వు ధృతరాష్ట్రుడు, అర్జునుడు కాలేవు నువ్వు. ఎందుకంటే దీన్ని అన్యాయం ఓడిపోతుంది, న్యాయం గెలుస్తుంది, అదే కదా జరిగింది. ఇప్పుడు 151 మంది అంటే 101 మంది కౌరవులు, 23 మంది పాండవులు. యుద్ధంలో గెలిచారు పాండవులు. మీరు చేసిన అకృత్యాలు, అన్యాయాలు ప్రజలు చూసి ఓర్చుకోలేక మిమ్మల్ని సాగనంపేసినారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సొంత చెల్లిని కట్టు బొట్టు ఏమి చూడాల అన్నిటి మీద విమర్శలు చేస్తారు. చివరికి పుట్టుక మీద కూడా, ఒక సొంత చెల్లి పుట్టుక మీద కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు శర్మిల అని చెప్పి మాట్లాడితే సొంత అన్నగా మీరు చూస్తూ ఎంజాయ్ చేశారు. అంటే
మీరు చచ్చిపోవచ్చు కదా, ఏమన్నా బుద్ధి తెలిసిన ఆయన మీరు కదా మాట్లాడుతున్నా? దూకి చచ్చిపోవాలా? నేనైతే దూకి చచ్చిపోతాను సార్. వర్మ గారు, నా చెల్లిని ఎవడైనా ఈ విధంగా విమర్శిస్తే నేను తిరిగి వాడిని మాట్లాడలేకపోతే నేను దూకి చచ్చిపోతా. బాగుండదు కదా. కానీ నువ్వు కదా దూకి సావాలా? ఓకే సురేంద్ర నాయుడు గారు కాదండి వర్మ గారు, మీరు ఇందాక మోహన్ రెడ్డి మాట్లాడితే బుల్లెట్ ట్రైన్ లాగా మాట్లాడితే మీరు ఆపలా? సరే సరే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలే కదా, వాళ్ళు మాట్లాడి నేను మాట్లాడలా. వాళ్ళన్ని మాటలే వర్మ గారు, వర్మ గారు వాళ్ళన్ని మాటలే. సరే చేస్తే ఇంకా మోహన్ రెడ్డి గారు ఇందాక ఏదో చెప్తున్నాడు. ఏమో చెప్తాడు? స్పీకర్ గారు ఆ విధంగా మాట్లాడచ్చా, రోజాని మాట్లాడినారు, వీళ్ళని మాట్లాడినాడు అని చెప్పి. తమ్మినేని సీతారాం గారు ఏం మాట్లాడినారు? వర్మ గారు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాలా. నీకెందుకు జడ్ కేటగిరీ పక్కన తీసేసారా, నేను ఫినిష్ చేసేస్తాను నిమిషంలో అని చెప్పింది ఈ పనికి మాలిన తమ్మినేని సీతారామే కదా. అప్పుడు స్పీకర్గా ఉన్న పనికి మాలినోడే కదా ఆ మాట అన్నాడు. అంటే ఆయన అన్నప్పుడు సమ్మగా ఉన్నిందా? ఈరోజు స్పీకర్ మాట్లాడితే ఏదైతే మీరు అసెంబ్లీకి రారో, అసెంబ్లీకి రానోళ్ళు జీతాలు ఎందుకు తీసుకోవాలి అని తప్పైందా? ఇప్పుడు 70% అటెండెన్స్ వస్తేనే ఎగ్జామ్ రాయనిస్తారండి పిల్లలను కూడా. ఈ రోజు 70% అటెండెన్స్ వస్తేనే వాళ్ళకి పాస్ మార్కులు వేస్తారండి. కానీ వీళ్ళు ఈ 11 మంది 70 కాదు కదా, కనీసం 2% కూడా మార్కులు రాలేదు, 2% కూడా అటెండెన్స్ లేదు. 2% అటెండెన్స్ లేని వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎట్లా తీసుకుంటారు? ప్రజల దగ్గర ప్రజల సొమ్ముతో మీరు అనుభవించే సౌకర్యాలు ఎలా ఈ సౌకర్యాలు అనుభవిస్తారు? మీరు వదిలేయండి. అసెంబ్లీకి ఈ రానోళ్ళు ఎమ్మెల్యేగా వచ్చేటువంటి సౌకర్యాలన్నీ వదిలేసేయండి. మీరు మీడియా ముందు మాట్లాడతారు, అదే మాట అసెంబ్లీలోకి రాండి. ఒకవేళ మీరు అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో మీ గొంతు నొక్కి ఒకవేళ మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రజలు మీరు చూస్తూ ఉంటారు కదా, ఒరే 11 మంది మనం ఇచ్చాము మన వాణి వినిపించమని, కానీ వీళ్ళు అసెంబ్లీలోకి పోతే వీళ్ళ గొంతు నొక్కుతున్నారు అని ప్రజలు అనుకుంటారు కదా. మీరు రావాలి కదా అసెంబ్లీకి. అసెంబ్లీలో రాకుండా పారిపోయి అర్జునుడు అయిపోతా, కిష్టుడు అయిపోతా, శకున్ లాగా పాచికలు వేసినాడు, ఇంకోటి వేసినాడు, ఏదంటే అది మాట్లాడుకుంటా, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఏం మాట్లాడతాము? ఇదన్నీ ఒక వైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి సార్, మీరు వర్మ గారు ఫైనల్ గా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో ఆ రోజు నుండి ఆయనకు మానసికంగా దెబ్బ తగిలింది, మానసికంగా పటిష్టంగా లేడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాడు. ఆయనకి ఎక్కడ అంటే ఇప్పుడు ఒక విగ్రహం కాడికి పోయి నానా బాగుండావా అన్నాడు అంటే ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించాలి మనం. అదే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఎక్కడైనా పరదాల నడుమే వెళ్తాడు, యాత్ర చేస్తాడు, పరదాల నడుము వెళ్తా ఉండే కూడా ఆ పక్క ఎవరు జనాలు లేకపోతే హాయ్ 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 అంటాడు. అంటే ఆయనకు మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా పార్టీని కాపాడుకోవడం కోసం, పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం, ఆ పార్టీ మునిగిపోయే పార్టీ కాబట్టి ఆ కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచేదానికోసం అర్జునుడై వస్తాను, లేకపోతే కర్ణుడై వస్తాను, ఏమైనా వస్తాను అని చెప్తారు అంతే. కానీ వీళ్ళు అర్జునులు కాలేరు. వీళ్ళు ఇంకొక జన్మెత్తిన దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఇలాంటి వాళ్ళు అవుతారే కానీ శకుని లేకపోతే అదేంటే డేరా బాబా లాంటి వాళ్ళు అవుతారే కానీ ఈయనైతే అర్జునుడు కాలేడు. సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం. నాగేంద్ర గారు రెస్పాండ్. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీరు చాలా రోజులు అయిందని చెప్పి హాట్ గా పెట్టారు సార్. ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, అంటే అది నిజంగా నేను సౌండ్ ఎక్కువ పెట్టుకున్నాను ఏమో నాకు తెలియదు, కానీ మన మోహన్ రెడ్డి అన్న సురేంద్ర అన్న అంటే డిజిటల్ వినిపించారు స్పీడ్ గా. అట్లే కృష్ణాంజనేయులు సార్ కూడా. సార్ నాకు చాలా రోజుల తర్వాత అంటే ఒక పెద్దలుగా మిమ్మల్ని నేను అభినందించాలనిపించింది సార్. ఎందుకంటే మాకు మొదటి నుంచి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి చెప్పుకుంటే వాస్తవ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు చూసిన వ్యక్తిని నేను. ఆయన ఏ విధంగా ఒకళ్ళ మోహన్ అన్న ఆయన తప్పదు, ఆయన డిఫెండ్ చేయాలి, మాకేం లేదా, చంద్రబాబు నాయుడుకి 2 ఎకరాలు ఉంది అని విమర్శిస్తున్నారు. కనీసం రాజారెడ్డికి కానీ రాజశేఖర రెడ్డికి కానీ ఆ 2 ఎకరాలు కూడా లేదని చెప్తున్నారు కదా. అటువంటి పరిస్థితి నుంచి ఇన్ని కోట్ల ఆస్తు వివాదాస్పదంగా ఎట్లొచ్చినాయి అనేది ఒక విశ్లేషకుడిగా ఆయన సుస్పష్టంగా చెప్పినాడు. థ్యాంక్ యూ సార్. అంటే నెక్స్ట్ మీరు ఏం చెప్తున్నారు ఏమనేది నాకు అనొచ్చు, కానీ ఇది ఎలా వచ్చింది వాస్తవంగా నేను ఇక్కడ వాళ్ళ ఆర్థిక
మూలాలకు బీజం వేసినటువంటి ఊర్లో రైల్వే కోడ్లో నేను ఉన్నాను. ఇక్కడ మైనింగ్ వచ్చి రాజారెడ్డి గారు చేయడం ఇవన్నీ ఓకే. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అవగాహనతో పాటు రామాయణ భాగవత భారతాల మీద కూడా ఏదో మాట్లాడితే మనం దగ్గర అవుతామని చెప్పారు, ఒక మంచి సలహానే ఇస్తున్నారు. బట్ అక్కడ కృష్ణుడు ఉన్నాడు, శకును అంటున్నాడు. నాకు తెలిసి ఎవరో సజ్జల నేను అనుకుంటున్నా, మేబీ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే ఈరోజు ఏదో నువ్వు బయటికి పో అని ఒక వార్త వస్తాను, బయట చూసినావో లేదో, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఎక్కడ ఉంటాడు రాజధాని అని నువ్వు మాట్లాడతావా, నీదేనా వైసీపీ అంటే. దాంతో కొంతమంది కూడా అన్నయ్య బాగా మాట్లాడుతున్నాడు అని, ఇది వాళ్ళ పర్సనల్ డ్రామాలో ఏమో నాకు తెలియదు. కానీ సరే ఒక్క విషయం గుర్తించాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కృష్ణుడు ఒకవేళ ఇళ్ళ పక్కే ఉన్నాడు అర్జునుడే వస్తాను చెప్తుంటే పాండవులు పాచికలు ఆడుతున్నారు. కృష్ణుడికి తెలుసు సార్, నిండు సభలో ద్రౌపది ఆ వస్త్రాపలను పిలిచినప్పుడు కౌరవులు ఒక చెయ్యిటని అన్నా అంటంగానే 100 మంది సృహ తప్ప పడిపోయి అంత చీర ఇవ్వగలిగినాడు అనుకో. మరి చెయ్యిట అంటే దాయం పడుతుంది కదా సార్ పాచికల్లో. ఎందుకు వేయలేదు రే, జూదం ఆడడం తప్పురా, చెడిపోతారని చెయ్యి పెట్లా. ఈయన అదే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ జూదంలో మేము ఒప్పిపోయినాము, ధర్మమే గెలిచింది. ఎస్ 100% కూటమి ప్రభుత్వం ధర్మమే గెలిచింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకా రెండోది, మీరు మాట్లాడిన ఈ అంశాలన్నిటిలో దీనికి వస్తే సూపర్ హిట్స్ సభ గురించి చెప్పినాడు అన్న. నేను 4 రోజులు అక్కడ కోఆర్డినేషన్ కమిటీలో ఉన్న, కంట్రోల్ కమాండ్ లో కలిసి పనిచేసినా కాబట్టి చెప్తున్నా, మీకు ఎక్కడ పట్టు అనిపించింది సభ అంటే? జనం తక్కువ అనిపించి ఏదో 4 లారీలు మాడికాయలు తోలి మాడికాయలు ముందే రోడ్లలో తోలండి జగన్మోహన్ రెడ్డికి మందు ఇచ్చి పిలుచుకోవచ్చు, ఆ మాడికాయల మీద నడిపించిన సభల కంటే 10,000 రెట్లు జనాలు నిజంగా సొంతగా తరలి వచ్చి జైలు బరికారన్న. టైం తెలుసా అన్న? 12:45 1 గంట మధ్యలో దోలారన్న. 2 గంటల 12:30కు వచ్చారు. ఆ టైంలో మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎండ 2 వరకు కనీసం ఒక్క వ్యక్తి కూడా కదలారు. నిజంగానే ప్రోగ్రామ్ 4 అవర్స్ నుంచి 2 అవర్స్ 1.5 అవర్ కుదించుకున్నారు సార్. చాలా స్పీచ్లు కట్ చేశారు. ఎందుకంటే ఇంత మంచి ఎండలో ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తగదు అని యాక్చువల్ గా వాళ్ళ మీద కూడా కార్పెట్ వేసుకోవాలా సభలో. అంటే గెస్టులు కూర్చున్న, సీఎం కూర్చున్న పైన కూడా ఏమాత్రం ఏమీ లేకుండా ఇట్లే జరిపినారు సభను. దాని గురించి గబుక్కున మన మోహన్ అన్న ఫ్లోలో సూపర్ హిట్, సూపర్ క్లాప్ అవన్నీ. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వస్తుందంటే ఇవన్నీ హిట్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది సార్. అసలు నేను ఒక్క మాట చెప్తున్నా, అసెంబ్లీకి ఎందుకు పోకూడదు సార్ అంటే మీకు మాకు ఈరు టైము ఎట్లా మీరు డిసైడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమ్మెల్యేని నేను విమర్శిస్తున్నా. తాటిపర్తి చంద్రశేఖర్ లాంటి అప్పుడున్న పెద్దలు కృష్ణాంజలి అందరితో కలిసి మన వర్మ గారు అందరితో ఆయన చేశాడు. ఆయన ఈరోజు వైసీపీ మొదటి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం గెలిచినాడు. ఇప్పుడు నేను స్టూడియోకి వస్తా, మోహన్ అన్న స్టూడియోకి పిలుస్తారు, ఏడ కూర్చోవాలో ఏం ఊరి పెడతా తెలియాలి కదా ఆయనకు. అంటే ఈయన కూర్చొని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను కూర్చొని ఉండాలా? అంటే రాజ్యాంగ విలువలు అంటే ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీలో దానికి ఉన్నటువంటి స్థానం ఏంటి, మనకు ఎప్పుడు అవకాశం వస్తుంది, మనం ఎప్పుడు పెట్టాలి, ఏమి తెలుసుకోకుండా మన ప్రజా సమస్యలను అక్కడ అడగకుండా అసెంబ్లీకి రారు. అప్పుడు రాలేదు కదా మీరు. ఎంత బ్లండర్ గా మాట్లాడతారు. అసెంబ్లీకి 11 మందికి కూడా కాదు, మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఒక్కరు కూడా రాలేని పరిస్థితి వస్తుంది. ఇది మీరు మాట్లాడుతూ ఉండేది. తర్వాత స్పీకర్ గారిని ఉద్దేశించి రోజా గురించి మాట్లాడినారు. ఎందుకు మాట్లాడరండి రోజా గురించి? ఏమన్నారండి స్పీకర్ను తెలుసా మీరు? మీకు మగతనం ఉంటే ఆయన ఊరికెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడికి మగతనం ఉంటే ఒక ఆడది, ప్రజలు ఆ రోజు అక్కడ అడిగారు, ఈ రోజు అడుగుతున్నారు, రోజా అంటే ఆడదా గాడిదా? మగతనం ఉంటే అని పేరు పెట్టి పిలిస్తే ఒక మగాడిగా ఆయన ఉండి మగతనం ఎలా తెలుస్తుందమ్మా, నీకు ఎలా తెలుసుకోవాలి నేను అని మాట్లాడాడు స్టేజ్ మీద. మనం ఫస్ట్ రోజా మాట్లాడిన మాటలు, స్త్రీగా నువ్వు ఇలా నిన్న కూడా మాట్లాడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు రండి ఊగిపోతా స్పీక్. ఎందుకు ఊగిపోడండి? చెప్పి జగన్ నిన్ను అతపాతాలానికి తొక్కుతాని 100% స్ట్రైక్ రేట్ తో నీలాంటి నోటు దూల ఉన్న నాయకుల్ని ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు తగలేకుండా దొక్కితే ఎందుకు ఒకడు? అందుకే ఊగాడు, మీ నాయకుడిని తూకి పడబెట్టాడు. మీరు మాట్లాడండి, మీరు సైద్ధాంతికంగా రండి. ఇప్పుడు ఆయన అడిగాడు, నిజంగా నేను మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మెడికల్ కాలేజ్ గురించి అడిగాడు, మీరు ఏం చేస్తున్నారో మీ సూపర్ 6 పథకాల గురించి అడిగాడు. ఇంకో 2 గంటలు ఆయన ప్రశ్నించిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్నట్టు మాకుంది. సూపర్ 6 లో మీకు ఏం అన్యాయం జరిగింది? మీకు ఏం జరిగింది? గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది?
మెడికల్ కాలేజీలో మీరు చెప్తా ఉన్న మాటలు మీరు తీసుకొచ్చిన కాలేజీలోంచి ఆహా ఆహా అని మీ నాయకుడు అంటున్నాడు, ఆహా అని మీరు అబద్ధాలు చెప్తున్నారు, అందుకని పోహే అని ప్రజలు అన్నారు అని చెప్పి మీరు చెప్పాలి. మేము చెప్తా, ఆయన అడగవాలండి, సైద్ధాంతిక పోరాటం చేయండి, సైద్ధాంతిక చర్చలు చేయండి, సమాధానం చెప్తాం. కానీ రోజా గురించి ఎందుకు మాట్లాడరు సార్? రోజాను ఎంత తప్పుగా నిన్న మాట్లాడుతుంది, హెలికాప్టర్ ఇచ్చారు, ప్యాకేజీ ఇచ్చిందని. రోజా గారు రోజా భర్త సెలవుమని బ్రోకరేజ్ చేశారా? కొనిచ్చారా? ఏంటి సార్ అది? మీరు ఇప్పుడు ఆయన అడిగాడు, ఫస్ట్ టైం చెప్తున్నా నేను, ఆయన అడగవానండి, ఓ మాట దొరిలా ఒక మాట గట్టిగా మమ్మల్ని నిలదీయమనండి, తీసుకుంటాం. మోహన్ అడిగి తప్పుడుగా వాళ్ళు మాట్లాడిన మాటలను, తప్పుడు మాటలను మాకు చెప్పి ఇటువంటి విషయాల్లో మా నాయకుడిని మాట్లాడితే, లేదంటే ఒకసారి మీరు ఏ విధమైనటువంటి స్పందన జరిగింది, నేను అది కూడా మళ్ళీ కూడా అడుగుతున్నా మోహన్. 1.5 సంవత్సరంలో పిఠాపురంలో మా నాయకుడు చేసిన అభివృద్ధి, ఇన్నేళ్ల నుంచి పులివెందులో ఉండవు కదా, పక్కనే కదా మాకు. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మీద ఒకవేళ నేను ఓడిపోవచ్చేమో, మీరు గెలవచ్చేమో, మీరు ఏం చేస్తారు రండి, మోహన్ నన్ను చెప్పమనండి, నేను వస్తా. 1.5 సంవత్సరంలో పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాటలకు మా నాయకుడు చేసింది, మీరు ఇప్పుడు 1.5 సంవత్సరంలో మీ నాయకుడు చేసింది ఏంటి? 2 సార్లు కూడా పోలా, ఒకసారి పోతే ప్రజలు బిల్డింగ్ తో కూడా అద్దాలతో కూడా పగలగొట్టి వాళ్ళ సొంత మనుషులే వచ్చినారు. ఎస్, ఇటువంటి రాజకీయాలు కాదు. నేనేం కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే, వైసీపీ సార్ లాస్ట్ మినిట్, వైసీపీ దగ్గర నేనేం కోరుకుంటున్నానంటే, మీరు అసెంబ్లీకి రండి. మీరు వీధుల్లో మాట్లాడితే అది వీధి భాష అవుతుంది, కానీ అసెంబ్లీలో మాట్లాడితే శాసనం అవుతుంది. అది కన్న తల్లి లాంటి సభ. అక్కడికి వచ్చి ఎస్ మీరు తప్పు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారిని కావచ్చు, మంత్రులు కావచ్చు, అక్కడ నిలబెట్టి వంతెత్తి నిజంగా ఒక మార్గదర్శకంగా మాకు కూడా నిలబడండి. ఎస్, తీసుకుంటాం. మీ దగ్గర సద్విమర్శ, ప్రభుత్వం ఒకవేళ ఇది కరెక్టే కదా అనిపిస్తే మనం ఆ బాటలో వెళ్దాం. అది వదిలేసి నిద్ర లేస్తే మీరు కదా విమర్శిస్తూ ఉండేది, నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ ప్రెస్ స్టేట్మెంట్లు అయ్యి పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది. కృష్ణాంజలి గారు, ఏంటి రోజా గారు మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు? ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు మాజీ మంత్రి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా కొద్దిమంది నాయకులే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఇప్పుడు చాలా మంది బయటకు వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళని అని జగన్మోహన్ రెడ్డి కూడా వదిలేశాడు. కనీసం వాళ్ళ పార్టీ తరఫున ఆవిడ మాజీ మంత్రి మాట్లాడకుండా ఎలా ఉంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ తరఫున గట్టిగానే మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఆవిడ మీద కేసులు ఉన్నాయని, ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యవహారం, 105 కోట్ల కుంభకోణాలు, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వము చెప్తున్నటువంటి అంశాలే తప్ప ఇప్పటి వరకు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు కదా. లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ తరఫున గట్టిగానే మాట్లాడతారు. అయితే ఇందాక మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా ప్రజా సమస్యలు ప్రస్తావన చేశారు. ప్రతిపక్ష పార్టీగా ఆ విధమైనటువంటి వాళ్ళ బాధ్యత ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతోంది. ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ వెళ్తుంది, దీనివల్ల ప్రజలకు నష్టం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి 17 మెడికల్ కాలేజీల సందర్శన కూడా ఉండొచ్చు, అలాంటి కార్యక్రమం కూడా తీసుకోబోతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని కూడా చెప్తున్నారు. మంచిది. ఇప్పుడు నేను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, నేను కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనో మాట్లాడితేనో, లేదా మీరు మీడియాలో 99 ఛానల్ తరఫున మాట్లాడితేనో ఉపయోగం లేదు. అదేవిధంగా ఇందాక జై భీమరావు భారత పార్టీ వాళ్ళు మేము ధర్నా చేస్తున్నాము మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగానే అంటారు. ఎందుకు అని అంటే జై భీమరావు భారత పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేడు. వాళ్ళు బయట ధర్నా చేయొచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రిగా తన 11 మంది ఎమ్మెల్యేలతో, తనతో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కలుపుకొని అదే విధంగా శాసన మండలిలో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలను మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ విధమైనటువంటి అంశము, ఈ విధమైనటువంటి చర్చ జరగాలి అసెంబ్లీలో అనే దాని మీద పట్టుపట్టమనండి, మొత్తం అసెంబ్లీని స్తంభింపజేయమనండి. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ప్రస్తావన చేశారు ఆయన, యూరియానో, రైతుల సమస్యలో, లేకపోతే ఇంకోటి, ఇవన్నిటి మీద అసెంబ్లీలో చర్చకి పట్టుబట్టండి. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం, దీని మీద చర్చ జరగాలి, మేము చెప్పినట్టుగా చర్చ జరగకపోతే మేము ఊరుకోం, మేము ప్రజల తరపున ఉన్నాం అని అసెంబ్లీని నిలువరింపజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అడ్డుకున్నారనుకోండి, అడ్డుకుంటే సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక స్పీకర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన అయ్యన్న పాత్రుడు
సస్పెండ్ చేసేదే. నాకు ఇందాకైతే అయ్యన్న పాత్రుడు మాట్లాడేదైతే మాత్రం నవ్వు వచ్చిందండి. ఎందుకు నవ్వు వచ్చిందని అంటే, ఆయన ఎవరికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎవరికి నివేదిస్తున్నాడు? లోక్సభ స్పీకర్ కంట. లోక్సభ స్పీకర్ కను అసలు ఆ శాసనసభలకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? అసలు ఆ విధమైనటువంటి విధి విధానాల రూపకల్పనో లేకపోతే రాజ్యాంగ సవరణ చేయటమో ఇవన్నీ పార్లమెంట్ చేయాలి. అంతే తప్ప లోక్సభ స్పీకర్ ఏం చేస్తాడు? నువ్వే స్పీకర్ అవి. నువ్వు ఇప్పుడు అక్కడ కర్ర పట్టుకున్న మాస్టర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నువ్వు స్పీకర్ అవి. నువ్వు వాళ్ళకి జీతాలు ఇవ్వద్దా ఏంటి అని మీరు ఒక రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఈ విధంగా అయితే అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఇవ్వద్దు, లేకపోతే వీళ్ళ సస్పెండ్ చేసేది ఏంది? అసలు వాళ్ళే రాకపోతుంటే సస్పెండ్ చేయండి. వాళ్ళని అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం అది చేయలేక ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విధమైనటువంటి బలహీనత, జగన్మోహన్ రెడ్డి బలహీనత, అసెంబ్లీకి రాలేకపోవటం. ఏంటి బలహీనత అంటే 151 మంది ఉన్నప్పుడు ఆ రోజున ఖచ్చితంగా ఇందాక మాట్లాడినటువంటి వాళ్ళు, ఇందాక ఆయన తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడు, అది ధృతరాష్ట్ర సభ లేకపోతే కూడా దుశ్శాసన పర్వం అది. ఎందుకు అని అంటే ఒక మహిళను అవమానపరిచేటువంటి పరిస్థితిలో 151 సీట్లుండి జగన్మోహన్ రెడ్డి దుశ్శాసనుడి తరహాలో ఆ రోజున ఖచ్చితంగా వికటట్టాసం చేసి మీకెంత ఆఫ్టర్ ఆల్ 23, జనసేనకు అసలు ఏమి లేవు, ఈ విధంగా మాట్లాడి అచ్చెన్నాయుడు లాంటి వాడిని బాడీ షేమింగ్ చేసి అన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని చూసి భయపడుతున్నాడు. ఈ 11 మంది వెళ్తే నన్ను ఎలా అవమానిస్తారో. ఇప్పుడు ఈయన ఎదురుగా ఎవరుంటారు? అధ్యక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సభకి వెళ్ళాడు అనుకోండి, ప్యానల్ స్పీకర్ గా ఉన్నటువంటి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చి కూర్చుంటాడు స్పీకర్ స్థానంలో. వచ్చి కూర్చొని ఎవరిని జగన్మోహన్ రెడ్డి అడగాలి, నాకు సమయం కావాలని అధ్యక్ష అని రఘురామకృష్ణరాజు అడగాలి. రఘురామకృష్ణరాజుకినేమో ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో సిఐడి ద్వారాగా పాపం ఆయనకు అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి గందరగోళం చేసినటువంటి పరిస్థితి ఉండే. ఆయన ఎదురు చూస్తున్నాడు, రండి మీరు రండి అసెంబ్లీకి రండి మీరు అని ఆహ్వానిస్తున్నాడు. మరి అలాంటివన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా నిద్రలో కూడా గుర్తొస్తాయి ఏంటి చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి. అందుకని అధికారం ఉన్నప్పుడు అణుకువగా ఉండటం అనేది నేర్చుకోవాలి ఎవరైనా సరే. అధికారం ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఇప్పుడు ఈ విధమైనటువంటి భయాలు ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటది. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి బాధ్యతను తీసుకొని అసెంబ్లీకి ఈయన వెళ్లకుండా భయపడి ఆగిపోతే మీరు చెప్పేటువంటి సాకుల్ని ప్రజలు నమ్మరు. మీ బాధ్యతలను విస్మరించారు అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీకు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అర్హత కూడా లేకుండా చేసేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు అనేటువంటి వాళ్ళు ముగ్గురు మాట్లాడినా నాకు కొంచెం టైం కావాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడితే స్పీడ్ మాట్లాడినారంటారు చూడు, ఈ టైం చాలదు కాబట్టి స్పీడ్ మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకేం పొద్దుకోక స్పీడ్ మాట్లాడాలని కాదు. సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అయింది. నేను కూడా అక్కడ 4 రోజులు ఏదో కమిటీలో ఉన్నానని మా సోదరుడు చెప్తున్నాడు. మా ఇంటి పక్కలోనే, అది ఆయనకు తెలిసినో లేదో, మా ఇంటి పక్కలోనే మా ఇంటికే గేట్ కేసినారు. వాళ్ళకి తెలిసినో లేదో ఆ మీటింగ్ నెల నుండి జిల్లాలో ఉండే అధికారులు నాయకులు మొత్తం అంతా అక్కడ పనిచేసిందే నాకు తెలుసు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు నేను మీకు అన్ని సప్లై చేస్తున్నా, ఎందుకు తప్పట్లు కొట్టు అంటే ఆ పక్కలో నేను కూడా వినపడుతుంది నాకు. మరి ఎన్నిసార్లు అరుచుకున్నా కూడా, ఎన్నిసార్లు మొత్తుకున్నా అలా జనాలంతా లేచిపోతున్నారు తప్ప ఆయన మీటింగ్లు ఎవరు లేరు. వీళ్ళు అనుకుని 4-5 లక్షలు అంటే ఆయన మొత్తం కలిసినా కూడా 50,000 మంది రాలే. ఆ 50,000 మంది కూడా వచ్చిన వాళ్ళు నిలబడలే. దానికి దానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్లస్ అధికారులు రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారులందరినీ పెట్టి ఆడబెట్టి చేసుకొని అదేదో పెద్ద సూపర్ హిట్ అయిందని చెప్పుకుంటున్నారు. రెండోది అసెంబ్లీ అంటే ఏంటి అసెంబ్లీ ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి 89 నుండి 94 వరకు అసెంబ్లీకి రామారావు గారు పోలే. వాళ్ళకి తెలితే ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడే, పార్టీకి ప్రతిపక్ష నాయకుడే. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి అన్ని కనపడవు ఇక్కడ అంటున్నారు. ఇంకోటి వచ్చేసి బోనమ్మ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ పిల్లల్ని తిట్టారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను పిల్లలను అసెంబ్లీలో ఏ నా కొడుకు తిట్టిలా. వీళ్ళు మాట్లాడేటప్పుడు కావాల్సి మాట్లాడితే అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆడ భువనేశ్వరి గారిని మాట్లాడినారనింది వీళ్ళు, అక్కడ ఎవరిని మన వంశీ గారిని ఏదో తిట్టారని, వంశీ గారు ఏదో మాట్లాడినారని, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని నీకు గంట కావాలన్నా అరగంట కావాలంటే ఆ చరిత్ర అంతా మాట్లాడదాంలే, టైం తీసుకొని మాట్లాడదాం, ఎవరిని చంపినారు, ఎవరు పుట్టినారు, ఎట్ట పుట్టారు అనే దాని మీద డిస్కషన్ వచ్చింది తప్ప ప్రత్యేకంగా
గురించి మాట్లాడలే. వీళ్ళ భవనమ్మాయి దేవత అయితే మా భారతమ్మ కూడా మాకు దేవతే. మా భారతమ్మ తల్లి, ఒక డాక్టరు తల్లి, ఒక డాక్టర్ తండ్రి, ఒక మామ ముఖ్యమంత్రి, ఒక భర్త ముఖ్యమంత్రి. అలాంటి మనిషిని మరి తిట్టినప్పుడు వీళ్ళకి వాళ్ళ అమ్మ మాత్రమే గుర్తొచ్చింది. మా అమ్మగారు గుర్తురారు, మా ఆడోళ్ళు గుర్తురారు. వీళ్ళకి మాత్రమే గుర్తొచ్చారు. వీళ్ళ బేలిచ్చి బిర్యానీ పెట్టి వీళ్ళని పంపించారు. మాకు మాట్లాడలేదు తెలుసు, కానీ వాళ్ళని తీసుకొచ్చి నెలలు జైలు గడ్డలు పెంచి మొత్తం బుచ్చంత బిగిపోయినాక పెట్టుకొని తిప్పుకుంటారు. కానీ వీళ్ళదైతే న్యాయం, మాదైతే అన్యాయం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటే ఇది కరెక్ట్ అని చెప్తారు, మాది కరెక్ట్ కాదంట. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎందుకు వస్తున్నారు జనాలు? వీళ్ళకి చెప్పినట్టు ఏదో మామిడికాయలంట వేసి తొక్కించినట్ట, మామిడికాయలు తొక్కించినారు, ఇప్పుడు టమాటాలు తొక్కించారు, శనగ ప్రతి పంట తొక్కించారు. ఒకటేంది తొక్కియడం, మీరు తీసుకుపోయి యూరియా అమ్ముకొని సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. జనాలు రోడ్ల మీద పడి నోరు కొట్టుకుంటున్నారు. అయ్యా కాపాడండి, అయ్యా దిక్కు లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతారు, ఇంకా మాట్లాడితే చంపుతారు, ఇంకా లేదంటే ఆడపిల్లలు ఎత్తుపోయి రేపు చేస్తారు, రేపు చేసిన వాళ్ళు కూడా సంబంధాలు లేకుండా వాళ్ళ కేసులు లేకుండా చేస్తారు. ఈ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతుంది. వీళ్ళకు దండం, వీళ్ళ పరిపాలనకు దండం పంపించండి బెరికి తొందరగా అనే విధంగా జనం తండోపు తండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి నిరాజనం పడుతుంటే దాన్ని భరించలేక ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద, అందరి మీద అక్రమ కేసులు, అన్యాయాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళది ఏదో విధంగా తీసుకుపోయి జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. రోజా గారిని తిట్టొచ్చంట, ఎందుకు తిట్టొచ్చు అంట, ఎందుకు తిట్టొచ్చు అంట. రోజా అయితే ఆడబిడ్డ కాదు, రోజా అయితే ఓ తల్లి లేదు, రోజాకు ఓ తండ్రి లేడు, రోజాకు ఒక భర్త లేడు, రోజాకు పిల్లలు లేరు, రోజాకు సంసారం లేదు. పెందుర్తి ఎమ్మెల్యే ఏం తిట్టాడు ఒకసారి బుద్ధి ఉంటే మళ్ళీ ఆలోచన చేయమని చెప్పండి. ఈ విధమైనటువంటి దిగజారి ఎట్లా మాట్లాడాడు ఆ ఎమ్మెల్యే మాట్లాడు, 80 ఏళ్ళు ఉంటాయి దాదాపు, ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు అది చూడమని చెప్పండి. వీళ్ళు మాట్లాడింది మాత్రమే, వీళ్ళకి ఒక్కటి మాత్రమే కరెక్ట్ కనపడుతుంది, వేరే వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కనపడుతుంది. లోకేష్ గారు మా తల్లిని తిట్టారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు. మరి అది పెట్టేసి మేమేదో వాళ్ళ తల్లిని తిట్టామని చెప్పి అనవసరంగా తీసుకొస్తున్నారు. ఎవడో గాడిదినా కొడుకు ఎవడో కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినారు మాకు తెలుసు, కానీ మా పార్టీకి సంబంధం లేనివాడు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి మేమేదో, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యను, వాళ్ళ తిట్టినట్టు తీసుకొచ్చి చూపించారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదేదో తీసుకొచ్చి ఎక్కడెక్కడో జరిగినట్టు అన్ని తెచ్చి మేము తెచ్చి చూపించి మేమే మాట్లాడినట్టు, మేమే తిట్టినట్టు, మేమే చేసినట్టు మీరు చూపిస్తారు. మీరైతే డైరెక్ట్ గా వచ్చి మీరే తిడతారు, మీరు మీటింగ్లో పెట్టి ఇక్కడ మీరే తిడతారు. అలా జగన్మోహన్ రెడ్డి అన్నట మా తల్లికి పుట్టలేదు, మా తండ్రికి పుట్టలేదు, షర్మిల మన ఏం మాట్లాడుతున్నారా? మరి ఇంత దిగజారి మాట్లాడితే ఎట్లా? మాట్లాడేటప్పుడు కనీసం అవగాహన ఉండి, కనీసం ఆలోచన ఉండి, కనీసం ఇంకింత జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. తల్లికి పుట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అన్నారా? చూపిస్తారా? నిరూపిస్తారా? చూపిస్తాను. ఇప్పుడే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొని వెళ్ళిపోతా. ఏం బుద్ధి పడితే మాట్లాడితే డిబేట్ దొరికింది కదా, వంశీ గారు ఇచ్చి పెట్టినారు కదా, ఫ్రీగా మనకి ఎంతసేపు అయినా టైం ఇచ్చినారు కదా, ఈ టైంలో మన ఇష్టం వచ్చినట్టు దొరికింది అంతా కలిసి మాట్లాడదామనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోవడమే కాకుండా అసెంబ్లీలో 14 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి రాలేదు కదా. మరి వచ్చినప్పుడు అక్కడ బోండా ఉమా గారు ఏం మాట్లాడారు? నేల కోరిక నీ అమ్మ అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు? అప్పుడు మాట్లాడింది అక్కడే ఉన్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అట్లే ఉన్నారు. కానీ స్పీకర్ కోడెల సూపర్స్టార్ గారు టైం ఇవ్వకపోతే అప్పుడే బయటకు వచ్చినట్టు మీకు అది తెలుసునో లేదో. ఆ రోజు 67 మంది ఉన్నప్పుడే వాళ్ళు స్పీకర్ టైం ఇవ్వకపోతే ఈ రోజు 11 మంది ఉన్నప్పుడు వీళ్ళు టైం ఇస్తారా? ఇలాంటి వ్యక్తిని తీసుకుపోయాడు ఈ రోజు స్పీకర్ గా కూర్చోబెట్టారు. అలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజు ఎంత టైం మీరు నిరూపిస్తారా అని సవాల్ విసురుతున్నారు. ఈ సందర్భం కాదు కానీ మీరు నిరూపిస్తారా అని సవాల్ విసురుతున్నారు. రాజకీయాలు కూడా వదిలేస్తానంటున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడడానికి మళ్ళీ వాళ్ళ మధ్యలో మిమ్మల్ని అబ్జెక్షన్ చేయలా. మీ పార్టీ మీరు అడిగారు వినండి మోహన్ రెడ్డి గారు వినండి. మీరు అడిగారు, ఇప్పుడు ఏమడిగారు? షర్మిలమ్మని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని కాదు నేను చెప్పింది. మీ పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె అపోజిషన్ గా మాట్లాడిందో వెంటనే పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తే, ఆమె చీర మీద, ఆమె కట్టు మీద, ఆమె వ్యక్తిగతం మీద, చివరికి ఆమె పుట్టుక మీద కూడా ట్రోల్ చేస్తే అన్నగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అన్నగా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? నేనే గనైతే ఆ ప్లేస్ లో నేనే గని నా చెల్లిని ఎవడైనా మాట్లాడుంటే నరికేసి ఉంటాను, లేదా నా చేత కాకపోతే బాయిలో దూకి సచ్చుంటా. నా వల్ల కాదు అయితే
నేను బాయిలో దూకి చచ్చుంటాను. అది కాదు, ఒక చెల్లిని మాట్లాడుతా ఉంటే ఎంకరేజ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడంటే దానికి కారణం ఏంది? ఒకటి. రెండోది, ఇప్పుడు అసెంబ్లీలో నా తల్లి లాంటి బోనమ్మను మాట్లాడినారు, నేను బాధపడ్డా. నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? బోనమ్మే కాదు తల్లి ఆడది, భారతమ్మ కూడా మాకు తల్లి లాంటిది అని చెప్పి మీరు చెప్తున్నారు. అవును, మీకే కాదు భారతమ్మ తల్లి లాంటిది, నాకు కూడా నా సోదరు లాంటిది, భారతమ్మ నా సోదరు లాంటిది. అందుకే నా పార్టీ కార్యకర్త భారతమ్మను అసభ్యకరంగా మాట్లాడితే నా పార్టీ కార్యకర్తని కూడా చూడకుండా ఎత్తి లోపలేశాం, బెయిలు రానికుండా చేశాం. మీరు చేశారా? పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని మాట్లాడినా, నా తల్లి లాంటి బోనమ్మని మాట్లాడినా మీరు నవ్వారే గాని మీరు కేసు పెట్టలేదే, వాళ్ళ మీద ఎత్తి లోపలేయలేదే. ఒక మహిళను మాట్లాడితే నవ్వుతారా మీరు? ఒకటి. రెండోది వచ్చి, ఇప్పుడు రోజా గారి గురించి మీరు మాట్లాడారు. రోజా గారు ఏం మాట్లాడారు? అసెంబ్లీ నుండి బయట వచ్చి, దమ్ము ధైర్యం ఉందా మీకు? నన్ను రేపు చేయగలుగుతారా? రేపు చేసే దమ్ముందా? అంత దమ్ము లేదు మీకు అని చెప్పి రోజా గారే కదా మాట్లాడారు. రోజా గారు ఆ విధంగా మాట్లాడితే దాన్ని మీరు సమర్థిస్తారా? అదే విధంగా బిల్లి బిత్తిరి నాయాండ్లు, బిల్లి బిత్తిరి నా కొడుకులు అని చెప్పి రోజా మాట్లాడితే ఒక మహిళగా అంత దిగజారి మాట్లాడి రోజా మాట్లాడరా? టైం సరిపోదండి. నాగేంద్ర గారు మాట్లాడండి. కాదండి, ఫైనల్ గా ఒకే సెకండ్ ఇంకా ఇందాక మోహన్ రెడ్డి ఇంకొక విషయం అడిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంట 2 ఎకరాలంట, ఈయన జగన్మోహన్ రెడ్డి ఆగర్భ శ్రీమంతుడంట. మాకు తెలీదు బలపనూరులో ఆయన ఎంత ఆస్తితో పుట్టాడు, ఎవరైతే ఆశ్రయం ఇచ్చాడో ఆశ్రయం ఇచ్చినోడిని చంపేసి ఆయన ఎదిగింది మాకు తెలీదా? మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆస్తులను ప్రకటిస్తున్నాడు. ఎంత ఆస్తితో వచ్చాడు, ఈ రోజు ఎంత ఆస్తి ఉంది. ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో ఆస్తులను ప్రకటించే ముఖ్యమంత్రి. మీ ముఖ్యమంత్రి ప్రకటించమని చెప్పు. 2014 ముందు ఎంత ఉంది ఆస్తి, ఈ రోజు ఎంత ఉంది? 2004 ముందు తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తి ఎంత? తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఆయన ఆస్తి ఎంత? 43,000 కోట్లు ఈడీ ఎందుకు అటాచ్ చేసింది? 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? అవి చెప్పకుండా ఊరికి మాకు కూడా చేతొచ్చు, మేము కూడా మాట్లాడాలి. అసెంబ్లీలో యానాకుడికి మాట్లాడినాడు అంటారు. అసెంబ్లీలో నా తల్లి లాంటి బోనమ్మను గురించి సురేంద్ర నాయుడు గారు వెయిట్. నాగేంద్ర గారు మాట్లాడండి. నాగేంద్ర గారు. హలో సార్, నేను లాస్ట్ 1 మినిట్. నాకు మోహన్ అన్న అంత ఆవేదనలో కూడా నాకు నచ్చింది ఏంటంటే, ఎవడో గాడిద నా కొడుకు మాట్లాడినాడు అన్నాడు. ఎస్, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఎవరైతే మా నాయకుడిని అంటే ఏ మాత్రం ఎవరి వ్యక్తిగత వ్యవహారంలో ఏ రోజు మాట్లాడినటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రతి ఒక్కడు ఆయన తిట్టాడు. ఎవడో గాడిద నాకు మాట్లాడండి. మీరు తిట్టిన వాడల్లా గాడిద కొడుకులో నేను తీసుకుంటున్నా మోహన్ రెడ్డి అన్న దగ్గర. తర్వాత ఈ కాయల గురించి ఆయన మాట్లాడినప్పుడు నేను ఆన్సర్ చేయాలి. ఆయన మామిడికాయలు అన్నాడు కదా, తొక్కిచ్చింది ఆయనకు తెలుసు. రెండోది, సభ ఆయన పక్కింట్లోంచి విన్నాడంట. అంటే మోహన్ అన్న లాంటి కరుడు కట్టిన వ్యక్తులకు కూడా అంటే అది శ్రవణానందంగా సభ జరిగింది అనేది తెలిసిపోతుంది. మూడోది, ఆ జగన్మోహన్ రెడ్డి టమోటాలు పోశారు, మామిడికాయలు పోశారు అని చెప్తున్నావే అన్న. ఈ రోజు మామిడికాయకు మద్దతు ధర గవర్నమెంట్ నుంచి కలిపి రైతుకి ఇచ్చింది చరిత్రలో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా అన్న? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడన్న? రేటు పడిపోయినప్పుడు అదే టమోటాకు మద్దతు ధర కలెక్టర్లను పెట్టి టన్నుకు 4,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ఆ రైతుకు చేరేటట్టు చేస్తున్నాడన్నా. దాని గురించి మాట్లాడన్నా. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఒక 1,000 రూపాయలు నష్టపోయినాడే రైతు, మామిడికాయ రైతు నష్టపోయినాడే టమోటా రైతు అని ఒక 500 ఒక 1,000 రూపాయలు రైతుకి ఇచ్చిన పాపాన పోయినాడన్నా? దాని గురించి మాట్లాడన్నా.
ఉన్నప్పుడు ఉరిలేసుకొని చనిపోతున్నారు రైతులు. మీరు అనుకుంటే ఎట్లా, మీరు మాట్లాడితే ఎట్లా? యూరియా ఊరికా. కొరత తీర్చలేక Right. రోడ్ల మీద ధర్నా చేస్తుంటే దాన్ని పోలీసు వాళ్ళు కొట్టిస్తున్నారు. మీరు ఎక్కడ ప్రజా Okay. సమస్యల పైన మాట్లాడతారు? మీరుగా చలామణి చేసుకోవడానికి మాత్రమే, మీరు మా మీద అది అజమాయిషీ చలాయించడానికి మాత్రమే మీరు రాజకీయం చేస్తున్నారు తప్ప ఓకే ప్రజల మోహన్ రెడ్డి గారు పరిష్కరించాలని మోహన్ రెడ్డి గారు నాయుడు గారు ఎవరు కూడా పర్సనల్ దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉంటాయి, మహిళలందరినీ కూడా గౌరవిద్దాం, గౌరవప్రదంగానే డిబేట్లు సాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ తాతంశెట్టి నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు. ఇది ఇవాళ ప్రైవేట్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.